సెంట్రల్ అమెరికాలో మరి ముఖ్యంగా గ్వాటమాలాలో ఇప్పుడు భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి అక్కడ ఇల్లు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో విజువల్స్ మీరు చూడొచ్చు. సెంట్రల్ అమెరికాలో మెక్సికో ఉంటుంది కదా, ఇన్ఫాక్ట్ మెక్సికో ఉంటుంది కదా, మెక్సికో నుంచి కాస్త డౌన్కి వస్తే మీకు ఈ గ్వాటమాలా ఉంటుంది. ఈ గ్వాటమాలాలో సంభవించిన భూకంపం సెంట్రల్ అమెరికన్ దేశం గ్వాటమాలాను భూకంపం వణికించేసింది. గంటల వ్యవధిలోని ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. గంటల వ్యవధిలోని 150కి పైగా ప్రకంపనలు అక్కడ సంభవించాయి. అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా నలుగురు మృతి చెందారు. వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. వరుస ప్రకంపనలతో అక్కడ ప్రజలు ఆందోళన నెలకొంది. భూకంపం భయంతో రాత్రంతా వీధుల్లోనే గడిపారు ప్రజలు. ఒక్కసారి ఆ విజువల్స్ ఆడియోతో సైతం మీరే చూడండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. సెంట్రల్ అమెరికా గ్వాటమాలాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది భూప్రకంపనల ధాటికి అక్కడ ప్రజలని ఖాళీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఎర్త్ క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 5.2 తీవ్రత సదరన్ గ్వాటమాలాకు సంబంధించి మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి. దాంతోపాటు అక్కడి నుంచి 60 కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో గ్వాటమాలా సిటీలో అక్కడ కూడా ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అయ్యాయి. దాదాపుగా 3.9 నుంచి 5.6 తీవ్రతతో అక్కడ భూప్రకంపనలు కంటిన్యూ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇనీషియల్గా 5.2 అనుకున్నారు మ్యాగ్నిట్యూడ్. ఆ తర్వాత సెవరల్ ఆఫ్టర్ షాక్స్ మాత్రం కంటిన్యూ అయ్యాయి. పలు ఆఫ్టర్ షాక్స్ అంటే భూప్రకంపనలు. ఈ భూకంపం సంభవించిన తర్వాత ఆ ప్రకంపనల ధాటి ఉంటుంది కదా, ప్రకంపనల తీవ్రత ఇది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వరుస భూకంపాలు, విపత్తులు యుగాంతానికి సంకేతమా? ఈ వరుస భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? మరి ముఖ్యంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో, అమెరికాలో చూసాం ఓ పక్క కార్చిచ్చులు, లాస్ ఏంజలస్ కావచ్చు, లేకపోతే కాలిఫోర్నియా కావచ్చు, వరదలు కావచ్చు, టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో భారీ వరదలు, వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరుగిన రీతిలో వరదలు. ఈ రెండు అయిపోయి అనుకుంటే టోర్నడోలు, అంతకుముందు టోర్నడోలు అంటే రాకాసి సుడిగాలుల ధాటికి ట్రక్కులు వాటిని ఆ రాకాసి సుడిగాలులు చుట్టుముట్టేశాయి. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకుంది అమెరికా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ భూకంపాలు ఏకంగా 150కి పైగా. ఇది అక్షరాల అక్కడి లెక్కలు చెప్తున్నమాట, మీడియా కథనాల్లో వస్తున్నమాట. అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అక్కడి వరకు ఎందుకు ఒక్కసారి విజువల్స్లోనే మీరు చూస్తున్నారండి. ఆ విజువల్స్ చూస్తేనే మీకు అర్థమవుతోంది భూప్రకంపన. అమ్మ బాబోయ్, వెంటనే ఆ వ్యక్తి మీరు చూడొచ్చు, ఆ బైక్ని వదిలేసి వెంటనే పరిగెట్టాడు. ఈ విజువల్ మీరు పర్టికులర్గా చూడండి. భూకంపం దాటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాహనాలను అక్కడికక్కడ వదిలేశారు. ఎందుకంటే మీరు చూస్తే అదుగు ఆ బైక్ పట్టుకుని వెళ్తున్న వ్యక్తి వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత బైక్ వెళ్ళలేకపోయి ఆపేశాడు. ఆ దిగ్గు పడిపోయింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి ఏర్పడిందో వెంటనే ఆ వ్యక్తి అంటే ఏదో తేడా కొట్టింది, ఏదో ఇబ్బందికర వాతావరణం ఉంది, ఇక నేను కనుక సెట్ కాకపోతే, ఇక నేను కనుక జాగ్రత్త పడకపోతే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోక తప్పదని చెప్పి భయపడ్డాడు. వెంటనే ఆ బైక్ని వదిలేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్సే తార్కాణం ఏ స్థాయిలో అక్కడ ప్రకంపనలు సంభవించాయనేది. ఒకసారి ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దామా? ఆ ఆడియోలో కూడా మీకు ఆ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలకు సంబంధించి ఆ ఆడియో మీకు వినిపిస్తుంది. ఒకసారి విజువల్స్ చూడండి. Hey!
Tequila, Uy, sí. Ella preocupada por el tequila. చిందరవందరగా ఆ షాప్స్ లో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు షాప్ లో ఉన్నప్పుడు ఆ భూకంపం సంభవించిందో వెంటనే వాళ్ళు భయాందోళనకి లోనయ్యారు. ఎందుకంటే షాప్ లో ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ వస్తువులేమో చిందరవందరగా పడిపోతున్నాయి. భూకంపం ధాటికి అక్కడ వస్తువులు, ఆ షాప్ లో ఉన్న వస్తువులు, వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, షాప్ లో ఉన్న వస్తువులు కింద మీద చిందరవందరగా పడిపోతున్నాయి. దాంట్లో ఆ మూమెంట్లో వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎందుకంటే 5 పైగా తీవ్రత, 5కు పైగా తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు భయపడిపోయారు. ఇదంతా దేనికి తార్కాణం? ఇదంతా దేనికి కారణం? వరుస భూకంపాలు, విపత్తులు యుగాంతానికి సంకేతమా? ఎందుకంటే ఇన్ని మనం గతంలో ఎప్పుడూ ఇంత పరిస్థితులు చూసిన సందర్భాలు కనిపించట్లేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే అమెరికా లాంటి దేశం ఒక పక్క కార్చిచ్చులు, ఒక్కసారి కార్చిచ్చులు, ఇంకో పక్క వరదలు, ఇటువంటి పరిస్థితి. ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కాదు, అదొక షాప్. ఓ మై గాడ్, అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఒక పక్క బైకులు ఉన్నాయి, ఇంకో పక్క టీవీలు, ఇవన్నీ కూడా కింద పడిపోతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. ఆ టైం మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా 7/8/2025, అంటే 8వ తారీఖు 7వ నెల 2025 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంభవించింది. అంటే 2-3 రోజుల వ్యవధిలోని అక్కడ జరిగిన బీభత్సం అది. అక్కడికి వెళ్ళారు, మరి ముఖ్యంగా ఆ షోరూంలో టీవీలు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని లక్షల మేర, కొన్ని లక్షల డాలర్లు అక్కడ ఆస్తి నష్టం సంభవించింది. భూకంపం ధాటికి అవన్నీ చిందరవందరగా పడిపోతున్నాయి. గోటెమాలాను భూకంపం వణికించేసింది. 150కి పైగా ప్రకంపనలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతాలు ఉంటూ ఉంటాయి కదా, అక్కడ బండరాళ్ళు కిందకు కొట్టుకు వచ్చేసాయి. ఆ కిందకు కొట్టుకు వచ్చేసిన క్రమంలోనే పూర్తిగా అవన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు ఎప్పుడైతే భూకంపం ధాటిగా కిందకు కొట్టుకొచ్చేయడం మొదలుపెట్టాయో వెంటనే ఆ అటుగా వెళ్లే ప్రాంత ప్రజలని పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది, అప్రమత్తం చేయడం జరిగింది. అటువైపు వెళ్లొద్దంటూ కూడా అక్కడ ప్రభుత్వం అలర్ట్స్ జారీ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ భూకంపం ధాటికి ఇప్పటికే 4 మృతి చెందారు. భారీగా అక్కడ ఇళ్లు ధ్వంసమైపోయాయి, భవనాలు కుప్పకూలిపోయాయి, చిన్న ఇళ్ళు, మరి ముఖ్యంగా రేకుల షెడ్ లాంటివి అవి అక్కడ కుప్పకూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఇల్లు దెబ్బతిన్నాయి, షాపింగ్ కాంప్లెక్సెస్ దెబ్బతిన్నాయి. దాంతోపాటు సామాన్య ప్రజల జీవనాధారం మీద భారీగా ఇది దెబ్బ కొట్టింది. అక్కడ ఎందుకంటే అడుగు వేసే సందర్భం లేదు, ఆ భూకంపం ప్రభావం ఆ స్థాయిలో ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భూకంపం ధాటికి గ్వాటమాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. గ్వాటమాలాలో సంభవించిన భూకంపం అక్కడ ప్రజలని తీవ్రంగా ఇబ్బందులు గురి చేసింది. ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. గ్వాటమాలాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం